మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మనము సెక్రటరియట్ పోదామనుకున్నాం. సెక్రటరియట్ పోదామని బయలుదేరాం. దేనికోసం సెక్రటరియట్ పోదామనుకున్నాం? మనకేమన్నా వచ్చిన పథకాలతోని మనం బాగా బరువు పెరిగిపోదామనుకున్నామా? ఈరోజు మాకు వచ్చే జీతాలు ఎక్కువైపోయి బరువు పెరిగిన పోదామనుకున్నామా? ఈరోజు ఫీ ఎంబర్స్మెంట్ బాగా వచ్చేసి పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళు నౌకరీ చేస్తుండ్రు, అయినా కానీ మనకు తనివి తీరగా పోదాం అనుకున్నామా? దేనికోసం పోదాం అనుకున్నాం? ఈరోజు దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం? నీళ్ళు నియామకాల పేరుతో దేనికి తెచ్చుకున్నాం? ఆ రోజు జాబ్ క్యాలెండర్ ఉండే, ఆ రోజు ఉద్యోగాలు ఉండే, ఆ రోజు రిటైర్డ్ కాగానే తెల్లారే పైసలు వచ్చేటి. ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీస్ 100 మంది చచ్చిపోయినా కనీసం వాళ్ళ ముఖాలు చూసేటోళ్ళు లేరు. ఈరోజు 207 సంఘాలు ఉంటాయి భారతదేశంలో. ఏ రాష్ట్రంలో లేని సంఘాలు 207 సంఘాలు. రెవెన్యూ సంఘము, చదువుల సంఘము, చదువుల ఉద్యోగుల సంఘము, ఈరోజు సెక్రటరియట్ సంఘాలు, పోలీసు యూనియన్లు, ఇన్ని సంఘాలు ఉంటాయి. ఇన్ని సంఘాలు ఉన్నామని బక్క జడిసెన్ ఎందుకు మాట్లాడొస్తుంది? గొడ్డుపోయింది. 200 సంఘాలు ఉన్నామని నేను ఎందుకు మాట్లాడుతున్నా అనేది ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచించాల పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం 17,000కు పనిచేసే 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 5 లక్షల అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు ఈరోజు అడ్డం మీద నిలబడే కూలి జీతం కూడా రాదు. అడ్డం మీద నిలబడే కూలికి రోజు 1000 రూపాయలు వస్తాయి. ఈరోజు వాళ్ళకి సగటున వచ్చేది 550కి వెళ్ళి 600 రూపాయల కూలి వస్తుంది. అంటే 1000 రూపాయల కూలి మాట్లాడుకున్నప్పటికీ అందులో దాదాపు 13,000 కూలీలు మీకు జిఎస్టీ పేరు మీద, పిఎఫ్ పేరు మీద, ఈఎస్ఐ పేరు మీద కట్ చేసుకుని, కానీ వాటికి గట్టరు మధ్యలో ఏజెన్సీలు. అవన్నీ దొబ్బేసి వీళ్ళందరూ పంచుకుంటారు. ఎవరు? అధికారులు, ఏజెన్సీలు ఆ కమిషన్లు పంచుకుంటారు. మొన్నటి దినాన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి జనగాంకి వెళ్ళి వాళ్ళకు 15 నెలలకెళ్ళి జీతం రాలే. మేము పోరాటం చేస్తే కొట్లాడితే మొన్న ఏకకాలంలో 15 నెలల జీతం వస్తే వాళ్ళున్న ఏజెన్సీ నాకు ఒక్కొక్కటి 50,000 రూపాయలు కమిషన్ ఇమ్మన్నాడంట. అంటే ఈరోజు 15 నెలల జీతం ఒకటేసారి వస్తే ఎంత వచ్చింది? 2.5 లక్షలు వచ్చే వరకు నాకు ఒక్కొక్కటి 50,000 కమిషన్ ఇవ్వాలన్నానంట. అంటే పనిచేసింది 5,000కు, మన 17,000కు. ఈరోజు నువ్వే అంత కట్ చేసుకుంటే ఎట్లా? అంటే ఈరోజు అద్దం మీద సగటున ఈ రాష్ట్రంలో మామూలుగా బతకాలనుకున్న రోజుకు 1000 రూపాయలు కావాలంటే ఒక కుటుంబానికి అంటున్నా, ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబానికి మినిమం 1000 రూపాయలు, రోజు 1000 రూపాయల వారి కూలి వస్తేనే ఈరోజు బతుకుతారు. అంటే ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు సుప్రీంకోర్టు చెప్పిన సమాన పని సమాన వేతనం ప్రకారం కూలి ఇవ్వాలనే ఇస్తలేరు. ఇంతకుముందు కూలీల గురించి ఎవరు మాట్లాడేది? కమ్యూనిస్టులు మాట్లాడేది. మరి కమ్యూనిస్టులు ఏమైనారు? ఎక్కడ పోయినారు కమ్యూనిస్టులు? లేరు. కాబట్టి మేము ఈరోజు బయటికి రావాల్సి వచ్చింది. అందులో ఈరోజు రెవెన్యూలో దాదాపు 6,032 మందిని తీసేసారు. ఎందుకు తీసేసారు 632 మందిని అంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆకలి ఎక్కువ. ఎంత ఆకలి అంటే భూములు తిన్నా పైసలు తీరాయి, ప్రాజెక్టులు మింగినా పైసలు నిండాయి, అడ్వర్టైజ్మెంట్ పైసలు తిన్నా కలుపు నిండది, ఎంత తిన్నా లాస్ట్లో మల్కం చెరువు మింగిండి. అక్కడ మింగి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ హైడ్రా కనబడతలేవు, వాటి మొక్కల పోతలేరంట. మల్కం చెరువులో మల్టీ స్టోర్ దాదాపు 50-60 ఫ్లోర్ల అపార్ట్మెంట్స్ కట్టిండు. అయినా కానీ కలుపు నిండక ఈ 632 మంది తీసేసి రెవెన్యూ శాఖలో ఉద్యోగులు అని చెప్పి ఒక్కొక్క దగ్గర 5-5 లక్షలకు అమ్ముకోవచ్చు అని వాడు ఐడియా ఇచ్చిండంట. ఇస్తే 632 మందిని తీసుకున్నారు. ఈ మధ్యలో ఈ చదువురాని మంత్రులకు, నాలెడ్జ్ లేని మంత్రులు ఒక మాట్లాడతారు, సార్ ఎందుకు సార్ 632 మంది? పాలసీ మ్యాటర్. ఏ పాలసీో తెలియదు. పాలసీ అంటే దేనికోసం చేస్తారు? పాలసీ దేనికోసం ఉంది? పాలసీ అంటే బతికేనికి ఉంటుంది. పాలసీస్ దేనికోసం చేస్తారంటే అన్నం పెట్టడానికి పాలసీ ఉంటుంది, విద్య చెప్పడానికి పాలసీ ఉంటుంది, అదంటే ఎడ్యుకేషన్ పాలసీ అంటారు, అగ్రికల్చర్ పాలసీ అంటారు. అట్లా మీకు పంచవర్ష ప్రణాళికలు ఆ రోజు నెహ్రూ గారు తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళందరూ ఇదివరకు మంత్రుల దగ్గర అటెండర్లుగా లేకుంటే వాళ్ళకు తాబేదారులుగా పనిచేసిన వాళ్ళు ఇలా మంత్రులైన కాబట్టి పాలసీ అనేది వాళ్ళు చెప్పంగిన్నారు. పాలసీ మ్యాటర్ అంట. పాలసీ దేనికోసము? 632 మంది తీసేయమని ఏ పాలసీ చెప్పింది? ఒక ఆయన నవీన్ అని ఐటీ ఎంప్లాయ్, ఐటీలో డ్రైవర్గా పనిచేస్తాడు, మన సెక్రటరియట్లో ఐటీ డిపార్ట్మెంట్లో. ఆయన అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయిన 100కు ఫోన్ చేసి ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయినారు. ఆ ఉస్మానియా దవాఖాన తీసుకుపోయి కింద పడ్డ తర్వాత 3 రోజులు మంచిగా అయినాక రిచార్జ్ మళ్ళీ నౌకరికి వస్తే నౌకరు అమ్మేసిండ్రు. నవీన్ అనేట అయింది. నేను ఫోన్ చేసిన, ఎందుకు తీసేసిండ్రు అంటే లేదు తీసుకుంటామన్నారు. ఎందుకంటే 5 లక్షలు 6 లక్షలు వస్తాయి సెక్రటరియట్ కానీ. ఈ విధంగా మీకు మళ్ళా ఈ 20 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని తీసేస్తే అంటే ఈరోజు అవి సగం వయసుకు వచ్చిన ఎడ్లు, సగం వయసుకు వచ్చిన కుక్కలు లెక్క అన్నట్టు. అర్థమైందా? దాని రోడ్డు మీద వదిలే సెట్ అవుతారు.
వీళ్ళు కూడా అట్నే నా అటు బతకలేరు, నా ఇటు బతకలేరు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు ఆగమైపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆగమైన పరిస్థితి. వాళ్ళకి ఈరోజు నౌకరు లేవు, వాళ్ళు రోడ్ల పైన ఉన్నారు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మానవ హక్కులు అనేది లేవు ఈరోజు. మన ఢిల్లీలో చూసినాం మనం. ఢిల్లీలో దేనికోసము అక్కడ కేంద్ర మంత్రి అంట పేపర్ అమ్మిండంట, ఓకేనా? అక్కడ కేంద్ర మంత్రి పేపర్ అమ్మిండు అని చెప్పేది. కేంద్ర మంత్రి ఏం అమ్మలే, మధ్యలో ఎవడో అమ్మిండు. కానీ నువ్వు నైతిక బాధ్యత వహించి నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి దీక్షలు చేశారు. మరి ఇక్కడ నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు ఇంతమంది రోడ్లపైన పడితే? ఈరోజు మరో అంశం, ఈరోజు నా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ 632 మందిని తీసేయాలి, ఇమీడియట్గా వాళ్ళని తీసేసిన ఇమీడియట్గా తీసుకోవాలి, టర్మినేషన్ ఎత్తేయాలి. అక్కడ సెక్రటరీలో తీసేసిన ఐటీ ఎంప్లాయీని కూడా వెంటనే తీసుకోవాలి అనేది మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పని సమాన వేతనం, సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఇంకో సూచన. ఇక ఇంకోటి మూడో అంశం ఏంటంటే ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏకకాలంలో చెల్లించాలి. నేను నీతోని దోస్తానా చేస్తాను, నీతో నేను వడ్డీకేమి ఇయ్యలే. ఈరోజు నా దగ్గర ప్రతి నెల జీతంలా ఇంత కట్ చేసుకో అని చెప్పిన. లీవులు కూడా నేను దాచిపెట్టుకొని నేను అమ్ముకున్నా, ప్రతిది అమ్ముకున్నా. ఎందుకు? రిటైర్డ్ అయినప్పుడు నాకు ఒకసారి కుప్ప వస్తే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడని ఉన్నారు. ఈ రెండింటికి నాకు పనికి వస్తుంది అని దాచుకుంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎత్తుకపోయి వాడుకున్నారు. దేనికోసం వాడుకున్నారు? సరే ఒక గుడి కోసం వాడుకుంటూ, ఒక కళాశాల కోసం వాడినరో, లేకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కోసం వాడింటే బాగా బ్యూటీ కాంటెస్ట్లకు వాడినరబ్బా. బ్యూటీ కాంటెస్ట్ అంటే తెలుసా? బట్టలు కూడా తీసుకొని తిరగనీకి వాళ్ళ కోసం, ఆ షో కోసం వాడినరు రిటైర్ల పైసలు. అక్కడ వాళ్ళకి గాలింది. యూనియన్లో పోయి అడిగినరు, మేము కూడా పోయినా షో బాగుండే అని చెప్పినారు యూనియన్లు. మేము కూడా షోకు పోయినా చాలా బాగుండే అని అన్నారు. వీళ్ళకి ఇంకా కాలింది, మా సొంతం కలిసిండ్రు. ఈరోజు మేము ధర్నా చౌక్కి వెళ్ళి జంతర్ మంతర్ దాకా పోయినాము. చచ్చిపోయిన వాళ్ళను మొత్తం ఈరోజు ఎంతమందిని పెట్టామంటే 100 మంది ఫోటోలు జంతర్ మంతర్ కాడ వచ్చేటోళ్ళం పోయేటోళ్ళు అందరికీ చూపించినాము. ఆడ పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పాపం మేము అక్కడికి పోతే, సార్ మా దగ్గర ఇక మాధవని ఎస్ఐ గారు కూడా ఉండే, ఈయననే పోయి మాట్లాడేది ఆడ డిపార్ట్మెంట్లతో. సార్ మా దగ్గర 50 మంది పోలీసులు చచ్చిపోయినారు సార్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా పైసలు లేవు సార్ అని. నేను ఈయన ఐడి కార్డు చూపించి చెప్పిస్తామని ఫోన్ ఇస్తారుగా. అట్లా కోర్టుకు పోలేదంటే కోర్టుకు పోయినాం సార్ అన్నారు. అంతే కదా అడిగాను, కోర్టుకు పోయినామని అడిగినారు. జడ్జిమెంట్ మాకే ఫేవర్గా వచ్చింది అన్నాడు. అయినా కానీ వాళ్ళు అక్కడ ఇంటలేరు అన్నారు. కంటెంప్ట్ అయిపోయింది అన్నారు. కంటెంప్ట్కి వేసినాం, అయినా కానీ ఇంటలేరు అన్నాడు. ఎన్ని కంటెంప్ట్లు వేసినా? 8 కంటెంప్ట్లు వేసారు. 8 కంటెంప్ట్ కోర్టు చెప్పినా కానీ వీళ్ళ పైసలు ఇవ్వాలి. ప్రతి శుక్రవారం కంటెంప్ట్ ఇవ్వాలి. ఎంత శుక్రవారం కదా, ఇవాళ హైకోర్టులో దాదాపు 170 కేసులు వస్తాయి. నేను ఇప్పుడు మీకు లిస్ట్ తీసిస్తా. 170కి 200 రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటెంప్ట్ కేసు వస్తాయి. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాదు, ప్రభుత్వ ఉద్యోగి జీతం డైవర్ట్ అయినా, పెన్షన్ డైవర్ట్ అయినా, ఈరోజు వాళ్ళ టీఏ డైవర్ట్ అయినా, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వస్తే ఇవి డైవర్ట్ చేస్తే జైలుకు పోవాలి. అంటే జైలుకి ఎవరెవరు పోవాలి? నేను కాదు పోవాల్సింది, రేవంత్ రెడ్డి పోవాలి, ఉప ముఖ్యమంత్రి పోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ పోవాలి. ఎవరెవరైతే పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళందరూ జైలుకు పోవాలి. కానీ వాళ్ళని పోతలేరు. ఇవి అడిగేటోళ్ళని పట్టుకుంటారంట. ఇవి అడిగేటోళ్ళను, ఈ రూల్స్ మాట్లాడేటోళ్ళని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఎవడ నిన్నాడ ఏ యూనియన్ లీడర్ అన్న ఆ పదము లోపల నేను ఈ ఉద్యోగ నియామకాల జరిగే రాజ్యాంగం దాని పుస్తకాలని చదివి ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం నేను బయటికి తీసినాను. నేను దాన్ని ఇవాళ ఏ యూనియన్ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో ఎవరు చెప్పలే ఈరోజు. అదే నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది, ఏ పైసలు ఎంతెంత డైవర్ట్ చేసిండ్రో, దేనికి ఎంత ఇచ్చిందని. 2024-25కు అత్యధికంగా అంటే 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచింది కాబట్టి దాదాపు ఆ సంవత్సరము 4,000 మంది రిటైర్డ్ అయితే 16,000 కోట్లు రిలీజ్ అయినాయి. 16,000 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్పేసి కాకు నివోతికి ఇచ్చింది ప్రభుత్వం. కానీ జరిగిందంటే 16,000 డైవర్ట్ చేసి పడేసారు. ఎవరికి ఒక రూపాయి ఇయ్యలే. 16,000 డైవర్ట్ అయిపోయినాయి. మేము అదే అడిగినాం. ఆఖరి అంశం, నేటి బాలలే రేపటి పౌరులు. ఇది పైన ఫీజు రియంబర్స్మెంట్. సెకండ్, నేటి బాలలే రేపటి పౌరులు. అర్థమైందా? ఇవాళ పిల్లలు 14 లక్షల మంది బహుజనులు. ఇవాళ బీసీలకు ఒక పార్టీ పెడతారు, మైనార్టీలకు ఒక పార్టీ ఉంటుంది, ఎస్సీలకు ఒక పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి కదా. అన్నిటి కూడా ఏది? విద్యతోనే ఈరోజు ఏదైనా అభివృద్ధి సాధ్యం. అసొంటిది 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయిపోతారు. గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా డిగ్రీలు వాళ్ళ చేతికి రావు. ఎందుకు రావు? ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక 14 లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇస్తలేవు ఈరోజు. అర్థమైందా? ఇయ్యక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఇటు ఇండ్లల్లో తిట్ల పడుతుండ్రు, రోడ్ల మీద పోతే ఎక్కడ పని చేయలేరు,
కనీసం ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన మన దగ్గర సర్టిఫికెట్లు తాకట్టు పెట్టాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇస్తలేరు. ప్రభుత్వ ఖాళీలపైన నువ్వు నోటీసులు ఇస్తే అవి కూడా ఇవ్వలేరు. మొన్న బ్రదర్ మీరు సాక్ష్యం, సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి నేను ఫీజు రియంబర్స్మెంట్ మీద డాక్యుమెంట్ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ కాడ మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటాడు. ఈ భారతదేశంలో రైట్ టు స్పీచ్ లేదంటాడు. ఢిల్లీలో మళ్ళీ రైట్ టు స్పీచ్ కావాలి రేవంత్ రెడ్డికి. ఏడా ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఢిల్లీలో రైట్ టు స్పీచ్ కావాలి. ఇక్కడ మాత్రం నేను మీడియా పాయింట్ కాడ మాట్లాడితే మీడియా కాడ పర్మిషన్ కావాలంట. మీడియా పాయింట్ కాడ మాట్లాడడానికి పోలీస్ పర్మిషన్ ఎక్కడిది? మాట్లాడుతుంటే ఒకటే నిమిషంలో నన్ను గద్దెనెత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. నేను ఏం మాట్లాడినా? ఈ 14 లక్షల మంది పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడినా. మరి ఇలా ప్రతిపక్షాలు లేవా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈ పైసలన్నీ ఎవరికి డైవర్ట్ అయితే, ఒక మేఘాకు డైవర్ట్ అవుతాయి, ఒక రాఘవ డైరెక్ట్ అవుతాయి, లేకుంటే ఒక ఇది రిత్విక్ కన్స్ట్రక్షన్ సీఎం రమేష్ది ఆయనకు డైవర్ట్ అయితే ఏంటంటే అక్కడికి అన్ని పార్టీలకు తలా పావులా పోతాయి. కాబట్టి ఇవి ఎవరు ఏం మాట్లాడతారు? ఫోటోలు పెడతారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే రాకుండా మనకేంది, మనకి ఇవి రావాలే కదా. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాస్తున్న పని లేదు, ఆయన ఏం మాట్లాడినా పని లేదు. నాకు కావాల్సింది, నాకు రావాల్సిన హక్కును నాకు రావాలి. దాని గురించి ఈరోజు ఏ ప్రతిపక్షం డబ్బుల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి వచ్చే బకాయిల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడు. వీళ్ళకి ఈరోజు 22 మంది చచ్చిపోతే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ 22 మంది చచ్చిపోతే దేశం మళ్ళా కల్లోలం అయిపోయింది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు 100 మంది చచ్చిపోతే ఎవడెందుకు మాట్లాడతలేరు అబ్బా? ఎవడెందుకు దీక్ష చేస్తే? వాళ్ళు మనుషులు కాదా అబ్బా? వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు మనుషులు కాదా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మనుషులు కాదా? లెక్క లేదా? ఈరోజు వాళ్ళంటే ముసలైన తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకు లెక్క ఉండదు. 60 ఏళ్ళు దాటినంటే ఈ ప్రభుత్వానికి లెక్క ఉండాలి కదా. 40 సంవత్సరాలు మాకు సేవ చేసిండు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా పైన. 100 మంది 22 మంది చచ్చిపోతే దేశం అల్లకల్లోలం అయిపోయి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే కాడికి వచ్చింది. ఈరోజు 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే నేను మాట్లాడద్దా? ఈరోజు నేను మాట్లాడద్దా? ఈ దేశ పౌరునిగా యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను మాట్లాడద్దా? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడితే కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 100 మంది చచ్చిపోతే రాష్ట్రం గొడ్డిపోయిందాబ్బా? చిన్న ఇష్యూ ఇది, ఎందుకు చర్చ లేదు? నేను ప్రతిదీ ఫోటో నేను జంతర్ మంతర్ల ఫోటోలు పెడితే అందరూ చూసినారు. 12,534 మంది సుప్రీంకోర్టులో నేను పిటిషన్లు వేయించిన, ఈసారి కూడా వేసిండు. వీళ్ళందరికీ అక్కడికే లెటర్లు వచ్చినాయి, ఈసారి పైసలు వెంటనే ఇచ్చేయమని రాష్ట్రపతి గారు ఉత్తరం రాసిండ్రు. ఎవరికి రాసిండ్రు? ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే ఆయన ఉత్తరం మళ్ళీ రిప్లై ఇచ్చిండు. మేము 100 రోజులలో వాళ్ళ పైసలు ఇస్తామన్నారు. 6,000 కోట్ల 100 రోజులలో వాళ్ళ పైసలు అన్నీ ఇస్తామని చెప్పారు. వీళ్ళకి కూడా అందరికి పైసలు ఇస్తామని చెప్పి అందరికి లెటర్లు వచ్చినాయి. అందులో మళ్ళీ 100 కోట్లు ఏది కమిటేషన్ ఇస్తుండ్రు. ఇంత పెద్ద కుట్ర. కమిటేషన్ అంటే ఏం తెలుసా? ఇవాళ నాకు 100 రూపాయలు నాకు వస్తాయి, ఇవాళ ఒకరోజు హ్యాపీ, రేపంచలే 40% వడ్డీతో సహా జీతంకెళ్ళి కట్ చేసుకుంటారు. నిన్న వేసిండు రాత్రి. ఇలా మన చలో సెక్రటరియట్ అంటే రాత్రి పైసలు పడ్డాయి వీళ్ళందరికీ, ఈయనకు కూడా పడ్డాయి. ఇక రేపంచలు పెన్షన్ వడ్డీతో సహా 40% పైసలు రేపంచలు కట్ చేసుకుంటారు. 40% పెన్షన్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇంకోటి, ఇప్పుడు నీ పెన్షన్లకి 1.5% కట్ అవుతుంది కదా. దేనికోసం కట్ అవుతుంది? హెల్త్ కోసం కట్ అవుతుంది. నిన్న ఒక వరంగల్కి వెళ్ళి ఒక ఎస్ఐ ఫోన్ చేసిండు, సార్ నాది దవాఖానకు వస్తుంది. రాకు సార్, మేము ఆరోగ్య భద్రత మేము కన్వర్ట్ చేసుకున్నాం. నీకు ఆరోగ్య భద్రత లేదు, హెల్త్ స్కీమ్ లేదు, ఏం లేదు. నువ్వు దవాఖాన రాకు, నువ్వు బిల్లులను ముద్ర కొట్టిస్తా, ముద్ర రికార్డింగ్ ఉందా కదా, ముద్ర కొట్టిస్తా, ఆ బిల్లులు తీసుకుపోయి అక్కడ ఇయ్యగానే నీ పైసలు సార్ ఇస్తలేడు సార్, నా పాత బకాయిలు ఏవి ఇస్తలేదు, మరి మీకు ఇవ్వకుండా నాకు ఇస్తారా, నేను వైద్యం చేయను బాగా జాప్తా చెప్పిండు. బాగా జాప్తా మన శ్రీధర్ గారు, శ్రీధర్ అన్నకు బాగా హెల్త్ కార్డు పని చేస్తలేదబ్బా. హెల్త్ కార్డులు పేక ముక్కలు కూడా పనికిరా, పేకాడ ముక్కలన్నా పనికి వస్తాయి ఆడుకోనికి. హెల్త్ కార్డులు పేకాడ ముక్కలు కూడా పనికిరా. ఎందుకంటే దాని మీద రాణి జానీ జాకీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవంట బొమ్మలు. ఒక దిక్కు అవి, ఒక దిక్కు హెల్త్ కార్డు పెడితే బాగుండు. ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఆడుకుందరు కూర్చొని. అది లాంచింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా బాగుంటుంది. అర్థమైందా? అటర్ ఫ్లాప్ సినిమాలకు కూడా లాంచింగ్ ఫుల్గా ఉంటుంది. కానీ థియేటర్లో పోతే జనాలు ఉండే. ఓటీటీలో కూడా రిలీజ్ కాదు అది. అర్థమైందా? ఓటీటీలో కూడా రిలీజ్ కాని సినిమా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఓటీటీలో కూడా పనికిరాని అసలు సినిమా. ఇప్పుడు ఈ సమస్యల పైన మనం మాట్లాడుతున్నాం అబ్బా. ఇవి ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా? అర్థమైందా? ఈరోజు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఎవరన్నా పట్టుకొని ఎవరికి వచ్చేదంటే కొంతమంది కరడుగట్టిన నేరస్తులు, దొంగలను, 420లను, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళను, మోసగాళ్ళను, అర్థమైందా, టెర్రరిస్టులను, రేపిస్టులను వాళ్ళని పట్టుకొని పోలీసులు ఎవ్వరు దొరకకుంటే కలర్ డ్రెస్సులలో పోలీసులు పట్టుకొని పోయేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ ఢిల్లీలో అమిత్ షా గారు ఏ విధంగా డ్రెస్సులు లేకుండా ఎవరో తెలియకుండా
పోలీసుని ఎట్లా పంపినరో ఇవాళ పొద్దుగాలకే నా దగ్గరకు ఆ విధంగా పంపినరు. దయచేసి ఎవరు ఏమన్నా ఉన్నది చెప్తాను. అర్థమైందా? నేను ఏదని పంపినరు, నేను ఎవరి హక్కులు భంగం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను ఎవరన్నా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర ఎవరన్నా ₹1 కమిషన్ తీసుకున్నా సార్, ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఒక్కని దగ్గర ఛాయ్ కూడా నేను తాగలే. అర్థమైందా? ఒక్కళ్ళు ఛాయ్ కూడా తాగలే. నా కిరాయి నేను పెట్టుకున్న ఒక్కరి దగ్గర కూడా నేను దాదాపు ఇవాళకి నేను ప్రతి ఒక్కరికి మినిమం 25-30 లక్షలు ఇప్పించిన. ఒక్కరి దగ్గర నేను ఛాయ్ తాగలే. ఒక్క ఫోన్ కాల్. మరి నేను ఎక్కడ తప్పు చేసిన? ఈరోజు ఇవాళ నడుస్తుంది బ్లాక్మెయిలర్ల జమానా, దందాల జమానా నడుస్తుంది. అయినా కానీ మేము సిన్సియర్గా ఉండి వాళ్ళ కోసం మేము ఉద్యమాలు చేస్తూ మేము కొట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఈ విధంగా అమర్యాదగా వ్యవహరించడం అనేది పద్ధతి కాదు. ఇది అర్థమైందా? ఈ విధమైన ట్రీట్మెంట్ అంటే మిమ్మల్ని కూడా ఒక తీవ్రవాదిలాగా ట్రీట్ చేస్తారు అంటున్నారా? ఢిల్లీ పోలీసులు ఉద్యమకారులతో ఎట్లా చూసిండ్రు, అమిత్ షా ఎట్లా వ్యవహరిస్తుండ్రు, రేవంత్ రెడ్డి కూడా అట్నే వ్యవహరిస్తారు. డౌటే లేదప్పా. ఈరోజు నేను చెప్తున్నా, బాజాప్తా బ్రదర్, డే టైంలో రండి, యూనిఫామ్లో రండి, నేను ఉద్యమకారు రండి, పొన్ను తీసుకుపోండి. ఇవాళ బ్రదర్ నేను సెక్రటరీ పోదామనుకున్నాను, 101% నేను పోతలేను బయటికి. నేను గేట్ దాటిపోతే, ఎందుకంటే కలర్ డ్రెస్ వచ్చిన వాళ్ళ కథ తెలియదు, నీకు కొడతారు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తా కోట్ల. అర్థమైందా? కలర్లో కొట్టి మేము కాదని చెప్తారబ్బా, వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. అసొంటి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు పెద్ద ఆఫీసర్లు. అర్థమైందా? దీని వెనక ఏ ఆఫీసర్ ఏం పని చేస్తున్నా నాకు అంత పేర్లతో సహా తెలుసు. అర్థమైందా? కానీ ఈరోజు వాళ్ళు అంటే ముఖ్యమంత్రి దగ్గర మంచోడు అనిపించుకోనికి నేనేమన్నారు, ముఖ్యమంత్రి డిగ్రీలు 14 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళంట అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అంట. పాపం రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టు గజనీ అయినట్టు. నీ పేరు మీద 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్, ఆన్ రికార్డు ఉన్నాయి, పొల్యూషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అందులో 420 కేసులు 4 ఉన్నాయి, 420 కేసులు 4 ఉన్నాయి. 14 లక్షల మంది వాళ్ళకు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కట్టవు. గత 7 సంవత్సరాలకి వెళ్ళి గత ప్రభుత్వం కట్టది, ఈ ప్రభుత్వం కట్టది. వాళ్ళందరూ ఈరోజు ఖాళీగా రోడ్ల మీద ఎవరు చేయబట్టి తిరుగుతున్నారు? నువ్వు చేయబట్టి తిరుగుతున్నావు. నువ్వు అవి ఇప్పించేసేయి ఏదో ఒక. నాకు అప్పుడు వాళ్ళు చేయకుండా అప్పుడు వాళ్ళు నేరాల ఘోరాలు బాగుపడితే అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అని అప్పుడు అనాలేను. ఇప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళ క్రిమినల్స్ అంటావు? క్రిమినల్ నువ్వు పెట్టుకొని, బ్లాక్మెయిలర్ నువ్వు పెట్టుకొని. అర్థమైందా బ్రదర్? ఎవరైనా వస్తే నేను చాలా మరి నువ్వు గూగుల్లో ఓపెన్ చేయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయకపోతే పోలీసులతో ఏ భాష మాట్లాడిండు? నేను ఆ భాష ఏమైనా మాట్లాడినా? ఏ భాష మాట్లాడిండు? నేను ఎవరికన్నా రెడ్ హ్యాండ్ పైసలు తీసుకుపోయి లంచం ఇస్తుంటే నేను ఏసీబీఓలో దొరికి పోలీసులతో తన్నులు తినుకుంటే బయట పోయినా? నేను పోయినా? ఎవరికైనా ఒక ఎమ్మెల్యేకు కట్టలతో పైసలు ఇచ్చి ఆ కట్టలు నేను లెక్క పెట్టుకుంటా, ఇగో ఇన్ని కట్టలు అని చెప్పి వాళ్ళ కట్టలతో సంచులతో నేను ఎక్కడ దొరికినా? నేను ఇవాళ ఎవరైతే ఆ రోజు ఏసీబీ కానిస్టేబుల్ ఎస్ఐలను సీఎలని ఏమనలే, కానిస్టేబుల్ అయితే పట్టుకొని కలర్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ఎవరినైతే కొట్టిండో వాళ్ళందరినీ ట్రేస్ చేసి లూప్ లైన్లలో పడేసిండ్రు. కొట్టిండ్రు ఆ రోజు. పాపం రేవంత్ రెడ్డి అప్పుడు సీఎం కాదు కదా, మెడల మీద పటా బీకిండ్రాట. ఆ కొట్టిన మరి దొంగను కొట్టారు అబ్బా. నాసోను కొడితే పాపం కానీ దొంగను కొడతారు కదా, అట్లా మెడలిగా కొట్టిందంట. నన్ను ఎవడెవడు కొట్టిండో అని అప్పటి వీడియోలు అన్నీ తీసి దొరకబట్టి ఒక ఆదిలాబాద్కు ఒక హోంమంత్రి అందుకనే పెట్టుకున్నాడు. హోంమంత్రిని పాపం కొట్టద్దు కదా. 101%. కాబట్టి ఈరోజు మనము ఆ విధంగా వ్యవహరించద్దు అన్న. నా దగ్గర తప్పులు ఉంటే మీరు 101% లోపల పెట్టుకోండి. నేను బెయిల్ కూడా తీసుకోను. నా బెయిల్ కూడా ఇవ్వడానికి ఎవరు రారు. కాబట్టి అవన్నీ కూడా మీరు మానుకోవాలి. ఈరోజు అప్రజాస్వామ్యాన్ని చర్యలు పాల్గొనాలి. నేను ఈ రేవంత్ రెడ్డి గారి పోలీసు చర్యలకు నిరసనగా ఈరోజు సెక్రటరీ దగ్గర పోదామనుకున్న నేను పోను. ఈరోజు ఒక పనిష్మెంట్ ఏంటో సార్, నేను రంగనాథ్ గారు ఒక 100 ఇల్లు కూడా కొట్టిండు. నేను రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని ప్రూవ్ చేసిన. నేను ఇల్లు ఉలగొట్టలేకపోవచ్చు, కానీ నేను పనిష్మెంట్ ఏదో చచ్చిపోయేదాకా ప్రతి మీడియా వాడు పోయి నేను అప్పుడే చెప్పిన, రంగనాథ్ గారు మీ ఇల్లు చెరువులో, అమ్మతో నా ఇల్లు చెరువులో లేదు. మా నాయన 40 ఏళ్ళకి దాని డాక్యుమెంట్లు ఉండే, దానికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండే, ఎందుకంటే చెరువే. అర్థమైందా? జీవితాంతం అదే నీకు పనిష్మెంట్ అని చెప్పిన. ఈరోజు మీకు పనిష్మెంట్ ఏం తెలుసా? నేను ఈరోజు ఉద్యమాన్ని ఏదైతే రైట్ టు స్పీచ్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, రైట్ టు యాజిటేషన్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, ఈరోజు నేను ఆ రైట్ను వినియోగించుకోవాలనుకున్నా. ఏ విధంగానైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు వినియోగించుకుండ్రు, ఏ విధంగా ప్రధానమంత్రి గారి ఇంటి గారికి రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేసిండో, ఆ విధంగా నేను కూడా వీళ్ళ హక్కుల గురించి సెక్రటరీ దగ్గర పోయి అడుగుదామనుకున్నా. కానీ హక్కు నీకు లేదంటున్నావు. ఎవరు? రాహుల్ గాంధీ వారసుడు లేడంటుండు, కాంగ్రెస్ పార్టీ వారసుడు లేడంటుండు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీకు ఆ హక్కు ఇక్కడ తెలంగాణ లేదంటుండ్రు. ఇక్కడ నీ అంతా పాలన నడుస్తుంది. మాకు ఢిల్లీలో ప్రజాస్వామ్యం కావాలి, కానీ ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదంటుండ్రు. కాబట్టి నేను మరి నిజంగా తెలంగాణలో అటువంటి రాజ్యాంగాలు అధ్యయనం మనకు కల్పించిండ్రా? ఈరోజు నేను బ్రదర్ ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉన్నా.
మొన్న కూడా మీరు చూసిండ్రు ఏసీబీ ఆఫీస్ ముందు నన్ను ఎట్లెత్తుకపోయినరు. అక్కడ అట్లా తీసుకుపోయి ఏమైనా చేస్తే ఆ ప్రశ్నించే గొంతు కూడా ఉండదు. కాబట్టి గొంతు నేను కాపాడుకోవాలనుకుంటున్నా, నా ప్రాణం నేను కాపాడుకోవాలనుకుంటున్నా. అందుకనే నేను ఈరోజు నేను సెక్రటరీ దగ్గర పోను. ఎందుకు పోను అని అంటే నేను రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నేను అవకాశం ఇవ్వలేను. నువ్వు నా గురించి నన్ను ఏమన్నా చేద్దాం, ఏదైనా చేద్దాం, పొడుద్దాం, అది చేద్దామని. అర్థమైందా? నేను గట్టిగా నిలబడాలనుకుంటున్నా, గట్టిగా పోరాడదాం అనుకుంటున్నా, నిటారుగా నిలబడదాం అనుకుంటున్నా. కాబట్టి రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా నన్ను రాజీనామా చేయమంటారు, నేను ఎందుకు చేస్తాను, నేను బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న విద్యాశాఖను అని అంటున్నారు. బ్రదర్ ఒకటి చెప్తుంటావా, నీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. అర్థమైందా? పాత సామెతం చెల్లని నోటుకు గీతలు ఎక్కువ, గిన్నెన్ని బియ్యానికంటే పొంగుడు ఎక్కువ అన్నట్టు. ఈరోజు బ్రదర్ నేను ఏం చెప్పా, ఆయనను మొన్న నేను జడ్జిమెంట్ పూర్తిగా చదవలేదు అన్నాడు కదా హైదరాబాద్, దాన్ని ముందు పెట్టుకొని ఇంగ్లీష్లో చదవమని అబ్బా జడ్జిమెంట్ అంతా. ఏమొద్దు, జడ్జిమెంట్ మొత్తం చదువుమాను. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఆయన బ్రదర్ ఆయన టైం దగ్గర పడ్డది, ఆయన తీసేస్తున్నారు పక్క, నాకున్న సమాచారం. అర్థమైందా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, సాధ్యమైన కొట్టుకుంటుండ్రు. ఈరోజు పూర్తి అప్రజాస్వ చర్యలో పాల్పడుతుంది. ఆయన దేనికి పనికిరాడబ్బా. నువ్వు విద్యాశాఖ మీద హోంమంత్రి పనికిరాడు. ఒక క్రిమినల్ ఎట్లుంటాడబ్బా? 79 కేసులు ఉన్నాడు, ఎట్లా హోంమంత్రిగా ఉంటాడు? చీఫ్ మినిస్టర్గా ఎట్లుంటాడు? అర్థమైందా? ఏ పదవి దాని కాదు, ఏ పదవి కూడా అర్హత లేదు నీకు. నేనేమన్నా దొంగనా అని దొంగనే అంటారు పోలీసుల్లో దొరికినప్పుడు. నేను దొంగనా, నేను కనబడ్డట, అరే రెడ్ హ్యాండ్ దొరికినోడే ఆ మాటలు అన్నాడు కదా ఈరోజు. కాబట్టి ఈరోజు అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతుండ్రు. దేనికి కూడా నా బ్రదర్ నాకు వ్యక్తిగతంగా రేవంత్ నాకు మంచి మిత్రుడు, కూర్చొని చాలా కానీ ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ కాడికి వచ్చేటోరు వారు ఎవరైనా సరే. తెలంగాణ తెచ్చుకుంది 12 మంది చచ్చిపోయింది. ఈరోజు ఆంధ్ర వాడు వాళ్ళు మనకేం పెద్దగా ఇదేం చేయలేదు, నా జాబ్ క్యాలెండర్ నాకు ఇచ్చిన ఆత్మగౌరవం స్వయం పాలన అన్నాడు. కానీ మనంతో తన్నులు తింటున్నా, 12 నెలలకే తన్నులు తింటున్నాం. ముక్కులు మూతులు అన్నీ వలిపోయినాయి తెలంగాణ ప్రజలై. భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, నౌకర్లు పోయినాయి, రిక్రూట్మెంట్ లేదు, అప్పులు పెరిగినాయి. అర్థమైందా? అప్పులు పెరిగినాయి. బ్రదర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను మాట్లాడకుంటే వీళ్ళకి ఒక్క పైసా వచ్చేది కానీ రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళ ముఖం ముందు చెప్తున్నా, ఒక్క పైసా వీళ్ళకి వచ్చేది కాదు, ఒక్క పైసా. అర్థమైందా? ఈరోజు ఆ మాట్లాడే గొంతుకలు దానికి మీరు సాక్ష్యం, పైసలు వస్తున్న వాళ్ళ రాత్రి వీళ్ళ యూనియన్ వాళ్ళు పెద్ద ఈరోజు ప్రభుత్వం 207 సంఘాలు ఒక నోట్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసింది అంట? ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద హృదయంతో ప్రజాప్రభుత్వం కాబట్టి మనకు 6,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు అని అన్నారు. నన్ను కోసిన రూపాయి వెళ్ళదని చెప్పి నీళ్ళ మొక్కలకి వెళ్ళిపోయి అడిగితే నన్ను కోసిన రూపాయి వెళ్ళది అని అడిగిండు. మరి ఆ కోసిన రూపాయి వెళ్ళనంతో 6,000 కోట్లు ఎట్లా వచ్చినాయో చెప్పాలి కదా. ఎవరైనా మాట్లాడిన రిటైర్మెంట్ పైసలు ఎవరు మాట్లాడలే, ఇది ఒక ప్రాక్టీస్ కాకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం కావాలి. ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి రాహుల్ గాంధీ ధర్నా చేయడానికి అక్కడ అవకాశాలు రావాలి, దానికి కేసులు ఉండేవి. కానీ ఈరోజు మేము ముఖ్యమంత్రి ఇంటి కాడికి పోయిన కేసులు, సెక్రటరియట్ కాడికి పోయిన కేసులు, ఎక్కడైనా ఏసీబీ ఆఫీస్ ముందు మాట్లాడిన కేసులు, సెక్రటరియట్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేసులు. అదంటే ఈ స్వేచ్ఛనా ఆ స్వేచ్ఛనా? ఏ స్వేచ్ఛ? అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి, తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్పాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీనికోసమే మన తెలంగాణ తెచ్చుకుంది కూడా మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. కానీ ఈ డిమాండ్ న్యాయమైన డిమాండు, ఈ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా కాదు అని ఎవరు అన్నారు. ఈరోజు దురదృష్టం ఏం తెలుసా బ్రదర్, ఒక టీచరు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక వైద్యశాఖ డిపార్ట్మెంటు, ఒక స్కూల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఏదో ఒక చెలో అసెంబ్లీకో చెలో సెక్రటరీకో వస్తుంది. కానీ ఇక్కడ ఏం తెలుసు, తెలంగాణలో మేము చేసే పోరాటాలకు మా పోరాటం ఆపుతున్న పోలీసులు కూడా లాభాలు అవుతున్నాయి. అర్థమైందా? మా ఆపినా కానీ వాళ్ళకి లాభాలు అవుతున్నాయి, వాళ్ళు కొట్లాడకుండా లాభాలు అవుతున్నాయి. ఈ కొట్టడం ఆపుతున్న వాళ్ళకి లాభం అవుతుంది. అంటే కొంతమందికి మేము చేసే డైరెక్ట్ బెనిఫిట్ అవుతారు, కొంతమంది వారు పోరాటం చేయకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి నేను నేరుగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చెలో సెక్రటరీ ఇచ్చిన పిలుపే ఈరోజు ప్రజా పిలుపు. ఇది నేను ఇచ్చిన పిలుపే విజయానికి. ఇది ఇలా గెలుపు ఓటములు అనేది ఉండదు. అర్థమైందా? ప్రతిదీ మేము అనుకున్న వాణి, మేము మాట్లాడుకున్న మాటలు, మా నినాదాలు, మా స్లోగన్లు, ఇది నిజంగా న్యాయబద్ధం అయితే అవి గాలిలోనే ఎక్కడి చేరాలనో అక్కడి చేరుతాయి. ఎవరికి చెప్పాలనో వాళ్ళు చెప్పిపోతాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను నా అసహనాన్ని మరియు నేను అసంతృప్తిని పూర్తిగా వ్యక్తం చేస్తాను నీ పట్ల.
ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యం కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయావు. ఈరోజు ప్రశ్నించే గొంతులకు నువ్వు కంఠాలు బిగిస్తున్నావు. ఈరోజు మాట్లాడకుండా చేస్తున్నావు. ఈరోజు పూర్తిగా నీ పాలన విఫలమైపోయింది, నువ్వు విఫలమైపోయినావు. నీవు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం చేసినావు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ విషయం వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను సరే అదే ఆంధ్రప్రదేశ్తోనే పోలుస్తా. ఓకే, రేవంత్ రెడ్డి పాపం ఎటువంటి దొంగ తెలుసా అబ్బా, జూలై సినిమాలో బ్రహ్మానందంలో ఉంటాడు అన్నాడు. ఏ దొంగతనం చేసినా దొరుకుతాడు. ఈరోజు సరే ఏపీతోనే పోలుద్దాం. ఏపీలో నో ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ నో ఫీజు, హ్యాపీ రైటా. ఏపీతో ఇంకోటి పోలుస్తా. ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, మరి నువ్వెందుకు ఇస్తావు జాబ్ క్యాలెండర్? ఏపీలో 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ చేసిండ్రు, మరి నువ్వెందుకు చేస్తలేవు అవుట్సోర్సింగ్ కార్పొరేషను? ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 100 కంపెనీలకు వైజాగ్కు తీసుకుపోయిండు, మరి నువ్వెందుకు తీసుకెళ్ళొస్తావు వైజాగ్కు? ఇవాళ స్విస్ బ్యాంక్లో దావోస్కు పోయింది కదా, స్విస్ బ్యాంక్లో 18 కొత్త అకౌంట్లు స్విస్ బ్యాంక్లో తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారో చెప్పండి. మీరు పెట్టుబడులు దేనికి పోయినా పెట్టుబడులు పెట్టిన 18 అకౌంట్లు కొత్తగా మొన్న 2025 దావోస్కు మన అక్కడ జరిగినటువంటి సమిట్లో తెలంగాణకి వెళ్ళి కొత్తగా 18 అకౌంట్లు, అంటే మినిమం ఒక అకౌంట్ 100 కోట్ల తక్కువ ఇయ్యారు కదా అందులో, అంటే ఒక్కడు మినిమం బ్యాలెన్స్ 100 కోట్లు అర్థమైందా? అంటే అసొంటి 18 అకౌంట్లు క్రియేట్ అయినాయి. ఈ 18 అకౌంట్లు ఎవరి ఎట్లా అకౌంట్ అయినాయి అర్థమైందా? చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరి పైసలు పోయినాయి. కాబట్టి ఈరోజు నువ్వు పోల్చుకో ఏపీతోని. నేను ఏపీతో అంటే ఏపీలో వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, ఏది గురూజీ ఉన్నాడు, శిష్యుడు ఇద్దరు ఉన్నారు. మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అవునబ్బా, నీకు సంబంధం లేదు. ఈరోజు నీ సంబంధం లేదని అంటున్నా. మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, ఇవాళ నువ్వు ఇవ్వాలి కదా బ్రదర్. 14 లక్షల మంది ఇక్కడ ఓటర్లు, 14 లక్షల మంది ఐడి కార్డులు. ఈ రాష్ట్రంలో ఉన్న లాస్ట్ రోడ్ల మీద ఉంటే బిచ్చగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద భిక్షగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద రోజు తాగే తాగుబోతు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. ఎందుకంటే నీకు రోజు ట్యాక్స్ కడతాడు, అరే నీకు రోజు ట్యాక్స్ కడతాడు. కాబట్టి ఆధార్ కార్డు ఉన్నోడు, ఓటర్ కార్డు ఉన్నోడితో నా సంబంధం లేదనద్దు, అందరితో సంబంధం. అదే కదా ఈరోజు రంగనాథ్ గారు ఎన్నో తీసిండ్రు. నువ్వు అర్ధరాత్రి పొద్దున్న 4 గంటలకు పోతావు, శనివారం ఆదివారం చూసుకుంటావు. ఇండ్లల్లో పండుగలకు ఊళ్ళలో పోయినప్పుడు ఇండ్లలో దొంగతనాలు పడతావు చూడు, అట్లా పోతావు. ఆ ఇండ్లు మొత్తం కూలగొడతావు. ఈరోజు వాడు ఎవరో తెలియదు అన్నట్టు పోతావు. కోర్టు దాని మీదనే సీరియస్ అయింది. ఈరోజు నీ కూల్చివేతల మీద సీరియస్ కాలే. ఈరోజు వీళ్ళు ఎవరో అని కూడా మీరు అనద్దు. వాళ్ళు మన పౌరులే, వీళ్ళు మన పౌరులే. 14 లక్షల మంది రేపు ఈ తెలంగాణ యువ కిరీటాలు, వాళ్ళు యువ కిషోరాలు, అర్థమైందా? వాళ్ళని మనం తెలంగాణ ఏ విధంగా వాడుకోవాలో ఆలోచించాలి. ప్రతి మనిషిని ఈ రాష్ట్రం వాడుకోవాలి. నిర్మాణాలు అంటే బిల్డింగ్ కూలగొట్టుడు కట్టుడు కాదు బ్రదర్. నిర్మాణాలు అంటే బతుకు నిర్మించాలి, మనుషులను నిర్మించాలి, ఈరోజు విద్యార్థులను నిర్మించాలి. అదే కదా ఈరోజు నిర్మాణం అంటే, తెలంగాణ నిర్మాణం అంటే అదే. ఆ నిర్మాణం జరగాలి. ఈరోజు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళ వరకు నిర్మాణాలు జరగలేదు, కంప్లీట్ డెమాలిషన్ జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రజాప్రభుత్వం అనిపించుకొని ప్రజలను కలవండి, ప్రజలకు సెకండ్లు ఇవ్వండి, ప్రజలకు రావాల్సిన బకాయిలు మీరు వాళ్ళకి రావాల్సిన హక్కులు వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడంగా మీలాంటి వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడంగా ఒక 7,000 ఉద్యోగాలు వేసినట్టున్నారు. దానిపైన ఏం చెప్తారన్న? ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నారు నిరుద్యోగులు. బ్రదర్ ఫస్ట్ అయితే నేను ఆ 7,000 ఉద్యోగులను మీరు వినియోగించుకోమని చెప్తా, అర్థమైందా? 13,000 కోట్ల మనం కొట్లాడదామని చెప్తా. ఫస్ట్ 7,000 ఉద్యోగాలు పడ్డాయి. ఆ 7,000 ఉద్యోగాలు ఈరోజు బ్రదర్ ఒకటి ఏంటంటే, కొంతమంది గుంటనక్కలు ఉన్నాయి వీటిని వాడుకోనికి, అర్థమైందా? గుంటనక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడు పడ్డట్టుగా ఎక్కతట్టుగా మీరు చూసుకోండి. కాకపోతే ఇలా 46వ జీవోని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ 13,000 ఖాళీలు కూడా 13 కాదు బ్రదర్, వీళ్ళ స్టాటిస్టిక్స్ తెలియదు. ఇప్పుడు నా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు 25,000 మంది కదా, అలా 10,000 మంది పోలీసు రిటైర్డ్ అయినారు అబ్బా. ఆల్రెడీ 19,000 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి. 19 ఉన్న 20,000 ఎంత? 29,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు తెలుస్తలేదు పాపం. 20,000 అంటున్నారు. 20,000 కాదు, 29. మొత్తం మీ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 33 జిల్లాలు కలిపి 2,67,000 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 2,67,000 పోస్టులు ఇయాటికి యాజ్ ఆన్ టుడే ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్న పోస్టులు అన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు 31,000 ఖాళీలు ఉన్నాయి. పోలీసులు 29,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదే డైలీ రిటైర్డ్ అయిన వాళ్ళు లెక్క తీసుకుంటే రిటైర్డ్ అయిన 10,000 అయినప్పుడు నీకు 20,000 మంది అవే ఉండే. 10,000 30,000 పోస్టులు ఈరోజు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఖాళీలు నింపే ప్రయత్నం ఎప్పుడైనా మనం చేయాలి. కానీ ఈరోజు పడ్డట్టుగా కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాడిని వినియోగించుకుంటా తక్కిన పోస్టులో కూడా మనం ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం.